సమర్థ రామదాస విజయం అధ్యాయం 22. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ నిత్యానందుల వారు యథాప్రకారం అనుష్ఠానములు ముగించుకొని రాగా శ్రీ విద్యాసాగరుడు నమస్కరించి, గురుదేవా, ఇప్పటి వరకు వివరించిన శ్రీ సమర్థుల లీలలు ఆశ్చర్యం, అద్భుతం. వారి నోట వెంట వచ్చిన వాక్కును సత్యం చేసేందుకు శ్రీరాముల వారు నిరంతరం కాచుకొని ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకను వారి జగత్ కళ్యాణ కార్యాన్ని తెలుపకోరుతాను అని విన్నవించుకున్నాడు. గురువుగారును ఆనంద పరవశంతో, వత్స విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు కారణ జన్మలు, ఒక దివ్య ప్రణాళికతో భువిపైకి వచ్చిన అవతార పురుషులు. వారి వాక్కు సత్యవాక్కే. వారి సాధన ఎంతో గొప్పది. వారి సాధనంతా జగత్ కళ్యాణమునకే ధారపోసినారు కదా. అందుచే దైవం వారి సంకల్పాలను సత్యపూర్ణం గావించుచుండును అని ప్రబోధించి తదుపరి ఘటన ఈ విధంగా వర్ణింపసాగెను. బీద బ్రాహ్మణుడు, గంధం బొట్టు ప్రభావం. శ్రీ సమర్థులొక ఊరిలో కీర్తన సలుపుచుండగా పూర్తియగు వరకు వేచి ఉండిన ఒక బ్రాహ్మణుడు శ్రీవారికి నమస్కరించి, స్వామి సమర్థ, తమరు ఎందరికో తరుణోపాయములు బోధించుచున్నారు. నేనొక బీద బ్రాహ్మణునను, ఏ నియమనిష్టలు చేయలేను. వేద విద్య నేర్చుకొనకపోయిన కారణంగా ధనము సంపాదింపనైతిని. సంసార భారం పెరిగినది. ఉన్న ఆస్తులు అమ్ముకొని తిని ఇప్పటి వరకు గడిపినాము. ఏమి చేయుటకు పనికిరాని స్థితిలో ఇంటిలోని వారు నిందించుట, నేను బాధపడుట తప్పనిసరి అయినది. తమరే దయచూపాలి అని ప్రార్థించాడు. శ్రీ సమర్థుల వారికి అతని అజ్ఞానాన్ని చూచి నవ్వొచ్చింది. అతనితో, అయితే నీకిప్పుడేమి కావాలి అని అడిగినారు. అతడు చేతులు జోడించి, నాకు ఆచరించదగిన సులభమైన నియమం ఏదైనా అనుగ్రహించండి. మంత్రాలంటే జపం నా వల్ల కాదని వేడుకొన్నాడు. శ్రీ సమర్థులు మదిలో, ఎంత మూర్ఖులి ప్రజలు, ఇంత వయస్సు వచ్చినా సంసార పోషణ గురించిన ఆలోచనే గాని జన్మ తరించు మార్గము శ్రీరామనామ జపము యొక్క రుచిని తెలుసుకోలేకున్నారే అని విస్మయంతో, సరే, నీవొక నియమం తీసుకో. ప్రతిరోజు గంధం బొట్టు ధరించిన వ్యక్తిని దర్శించిన తర్వాతనే భోజనం చేస్తాను అని ప్రతిజ్ఞ తీసుకో అని బోధించారు. ఆ బ్రాహ్మణుడు చాలా సంతోషించాడు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో చాలా మంది గంధం బొట్టు ధరించే వారున్నారు. ఈ నియమం పాటించడం పెద్ద కష్టం కాదనుకున్నాడు. శ్రీ సమర్థులకు నమస్కరించాడు. తన గ్రామానికి పోయి ప్రతిరోజు ఆ నియమం పాటిస్తున్నాడు. ఒకనాడు అతని అదృష్టమో దురదృష్టమో కానీ గంధం బొట్టు పెట్టుకున్న వ్యక్తి దర్శనం కాలేదు. అన్ని బజార్లు తిరిగాడు. చివరికి ఊరి బయట చావడికి చేరాడు. క్రమంగా కాలం మించిపోతూ ఉన్నది. ఆకలి కడుపులో బాధ పెడుతున్నది. సూర్యాస్తమయం అయింది. రాత్రై కొంత ప్రొద్దుపోయింది. అలాగే ఎవరైనా వస్తారేమోనని దిక్కులు చూస్తూ ఉన్నాడు. జనసంచారం తగ్గిపోయింది. అతనికి ఎంతో దిగులైంది. ఇక ప్రార్థన ప్రారంభించాడు. గురుదేవా, ఏమిటి పరీక్ష? ఈరోజు నాకు భోజన ప్రాప్తి లేకుండా పోయింది. నేను భుజించనిదే నా భార్య భుజించదు. ఏమిటి స్వామి కర్తవ్యం? నా నియమాన్ని మాత్రం ఉల్లంఘించే పరిస్థితి రాకూడదు. దీనికై తమ కరుణ కావాలి అంటూ వేడుకొన్నాడు. అంతలో దూరంగా ఒక చెట్టు క్రింద ఎవరో వ్యక్తులు మాట్లాడుకొనుచున్నట్లు శబ్దాలు వినిపించినవి. ఈ బ్రాహ్మణుడు మెల్లగా లేచి వారి దగ్గరగా వెళ్ళాడు. వీరేదో చర్చించుకొనుచుండగా ఇతడక్కడికి వెళ్ళడం, వారంతా తలెత్తి బ్రాహ్మణుని చూడగానే వారి ముఖాన చక్కగా గంధం బొట్లు కనిపించాయి. ఈ బ్రాహ్మణునికి అంతులేని సంతోషం కలిగింది. ఉదయం నుండి వేచి గంధం బొట్టు ధరించిన వ్యక్తి దొరకలేదని బాధపడుతున్నందున ఒక్కసారిగా ఎలుగెత్తి దొరికారు అంటూ పరిగెత్తుకొని పోయి భోజనం చేద్దామనుకుని ఇంటికి పోతున్నాడు. ఈ నలుగురు దొంగలు సొమ్ములు ఒక షావుకారింట్లో నుండి దొంగలించి తెచ్చారు. పంచుకునే ప్రయత్నంలో ఉండగా ఇతడు చూచాడు. ఊరిలోకి పరిగెత్తిపోయి అందరినీ పిలుచుకొస్తాడేమోనని భయపడ్డారు. బ్రాహ్మణుని వెంటపడి పట్టుకొని ఆపారు. ఎందుకయ్యా అరుస్తావు? నీకు సగం వాటా ఇస్తాంలే. మిగిలిన సొమ్ములే మేము తీసుకుంటాము. ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని కోరారు. ఆ బ్రాహ్మణుడికప్పుడు వీరు దొంగలని అర్థమైంది.
ఏమిటి, దొంగతనం చేసింది కాక ఎవరికి చెప్పొద్దంటారా? చెప్పకుండా ఎట్లా ఉంటాను? చెప్పి మిమ్ము పట్టిస్తాను అని బెదిరించాడు. వారందరూ ప్రక్క ఊరిలోని వారిని గుర్తుపట్టాడు. ఇక వాళ్ళు లాభం లేదని సొమ్మును ఇతనిని కూడా వదిలివేసి వాళ్ళ ఊరికి పారిపోయారు. అలా వదిలిపోతే ఇతనే దొంగ అని ఊరివారు నమ్ముతారని వారి ఉద్దేశం. ఇతనికి ఆ సమయంలో అంత ధైర్యం ఎలా వచ్చిందంటే సమయానికి గురు సమర్థ రామదాస స్వామి వారిని ప్రార్థిస్తూ ఉన్నాడు కనుక. అప్పటికప్పుడే ఆ నగలు ధనాన్ని మూటగట్టుకొని తెచ్చి గ్రామాధికారి ఇంటికి వచ్చాడు. అదే సమయానికి కొత్వాలు గారి వద్ద తన ఇంట దొంగలు పడి సొమ్ములు దోచుకున్నారని ఫిర్యాదు చేయటానికై షావుకారు వచ్చి కూర్చొని చెప్పుచుండగానే ఈ బ్రాహ్మణుడు మోయలేక ఆ మూట తెచ్చి అక్కడ పెట్టి, అయ్యా కొత్వాలు గారు, ఎవరింట్లోనో దొంగలు ఈ సొమ్మును దోచుకొని పోతుంటే అటకాయించి లాక్కొని తెచ్చాను. విచారించి వారి సొమ్మును వారికి అప్పగించండి అని చెప్పాడు. షావుకారు కొత్వాలుకు కూడా ఆశ్చర్యం కలిగింది. కొత్వాలు షావుకారుతో, ఇవేనా మీ సొమ్ములు? చూడవుండగానే ఆయన చూచి తనదేనని నిర్ధారించారు. గ్రామాధికారి వాటిని షావుకారికిస్తూ ఆ బీద బ్రాహ్మణునికి ఏదైనా పారితోషకంగా కొంత ధనమియ్యమని సూచించారు. బ్రాహ్మణుడు, నాకు అలా తీసుకోవడం అలవాట్లేదు, వద్దన్నాడు. నేను శ్రీ సమర్థుల వారి భక్తుడనన్నాడు. షావుకారు, అయ్యా బ్రాహ్మణోత్తమ, నేను కొంత ధనం ఇచ్చినా అది ఎంతో కాలం నిలవదు, ఖర్చయిపోతుంది. ఇంత నిజాయితీ గల వ్యక్తి నాకు చాలా అవసరం. నా కొట్లోనూ వ్యాపారంలోనూ చేదోడు వాదోడుగా ఉంటూ నా లెక్కలు చూచి పెట్టితే నేను నెలవారీ మీ కుటుంబ పోషణకు తగిన సంభారములు ఇస్తానన్నాడు. మీ జీవితాంతం నేను అండగా ఉంటానని షావుకారు మాట ఇచ్చాడు. ఆ బ్రాహ్మణుని చింత తీరిపోయింది. కుటుంబం జీవితం ప్రశాంతంగా శ్రీ సమర్థుల వారిని స్మరించుకుంటూ గడిపాడని చెప్పి శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, సద్గురువుల వాక్కు యొక్క ప్రభావం చూచావా? వారి జాతకాలను ఎలా మార్చివేస్తోందో. అందుకే గురుగీతలో శంకర భగవానుడు పార్వతీదేవికి ఇలా చెప్పాడు: ధ్యానమూలం గురోర్మూర్తి, పూజామూలం గురోర్పదం, మంత్రమూలం గురోర్వాక్యం, ముక్తిమూలం గురోర్కృప. గురుదేవుల నోటి వెంట వచ్చిన వాక్కేదైనా అది మంత్రమేనని భావించాలి. మంత్రము అనగా రహస్యం అనే అర్థం కూడా ఉంది. ఆ రహస్యం ఏమంటే, మననాత్రాయతే ఇది మంత్ర అన్న వాక్యాన్ని అనుసరించి మననం చేస్తూ ఉంటే కష్టాలు గట్టెక్కిస్తుంది, సంసారాన్ని తరింపచేస్తుంది, గురువును గుర్తు చేస్తుంది, గురుశక్తిని గుర్తించేలాగా చేస్తుంది, ఆ గురువునే ధ్యానించేలాగా చేస్తుంది, ఆ గురు పాదాలను ఆరాధించేలాగా చేస్తుంది. ఇదంతా జరుగుచున్న కొద్దీ పాప సముదాయం అంతా సూక్ష్మీకరించబడి చివరకు నిర్మూలించబడి ముక్తికి మార్గం తెరుచుకుంటుంది. విద్యాసాగర, తెప్ప చిన్నగానే ఉంటుంది, అయినా ఆవలి ఒడ్డుకు చేరుస్తుంది. నదిని దాటటానికి నది ఉన్నంత విస్తారమైన తెప్ప అక్కరలేదు. సముద్రాన్ని దాటటానికి సముద్రం అంత ఓడా అక్కరలేదు. భగవద్గీతలో శ్రీ భగవానుడు అర్జునునకు బోధించినది ఈ విషయమే. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. గొప్పదైన సముద్రమును చిన్నదైన నావను ఉపయోగించుకుని దాటగలిగినట్లుగా స్వల్పమైన దైనను చక్కగా ఆచరించబడిన ధర్మం చేత భవసాగరమును దాటగలరు. నదియందు సరస్సు నందుండు జలము వలన ఎట్టి ప్రయోజనమో దాహముతోనున్న వానికి బావిలోని నీటితోనూ అట్టి ప్రయోజనమే కలుగును, అనగా దాహం తీరును. సకల వేదసారమును బ్రహ్మజ్ఞాని వద్ద లభించును. దాహము ఒక చెంబు నీరుతో తీర్చుకోగలిగినప్పుడు అనంతమైన ప్రవాహము గల నది వద్ద ఎవ్వడునూ పోడు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాని యొక్క సాన్నిధ్యం లభించిన వానికి సకల వేదసారము ఒకే చోట లభించును. అంతేకాక కావున విద్యాసాగర, బ్రహ్మజ్ఞాని అయిన సద్గురుని సన్నిధిని పొందిన వానికి ఇహము పరము రెండునూ సులభంగా లభించునని తెలిపి శ్రీ నిత్యానందుల వారు జయ జయ రఘువీర సమర్థ అని జయ జయ ధ్వానములు చేసినారు. ఇందూరులో వర్షం కురిపించిన మారుతి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ పర్యటనలో తీర్థాలు సేవించుచు
తెలంగాణ ప్రాంతమందలి సారంగపూరునకు దగ్గరలో గల ఇందూరు గ్రామమునకు చేరినారు. ఊరి బయట ఒక గట్టుపైన వారు విశ్రాంతి తీసుకున్నారు. ప్రక్కనే ఒక చెరువు ఉన్నది. ఆ చెరువులో కూడా నీరు బహుకొద్దిగానే ఉన్నది. ఒకరోజు ఉదయం నుండి దాదాపు 50-60 మంది బ్రాహ్మణులు కుమ్మడిగా ఆ నీటిలో దిగి నడుము లోతు నీటిలో స్నానం ఆచరించి అచ్చటనే నిలబడి అనుష్ఠానములు సాగిస్తూ ఉన్నారు. శ్రీ సమర్థుడు బ్రాహ్మణులకు నమస్కరించి, ఆర్యులారా, తమరు చేయు ఆరాధన ఎట్టిది, ఏమి కోరి ఇట్లు చేయుచున్నారని ప్రశ్నించారు. వారు ప్రతి నమస్కారం చేసి, అయ్యా, ఈ ప్రాంతాలలో వర్షాలు లేక భూమి బీడుగా తయారైనది. అందులకు మా గ్రామాధికారికి పై అధికారుల నుండి ఒత్తిడి వచ్చినది. మీ గ్రామంలో 2 బ్రాహ్మణులున్నారని తెలిసినది. వారి చేత మంత్రాలు చదివించి వర్షాలు కురిపించమనండి, లేకుంటే అందరినీ మహమ్మదీయ మతంలోకి మార్చవలసి ఉంటుందని బెదిరిస్తూ లేఖ వ్రాశారట. మాకు ప్రాణ సంకట పరిస్థితి ఏర్పడినది. అందుకని వరుణ మంత్ర జపం చేస్తున్నాం. ఆ తండ్రి మాయందు దయతో వర్షిస్తే సరే, లేకుంటే మాకేమేమి శిక్షలు పడనున్నాయోనని భయపడుచున్నామని చెప్పుకొని గొల్లుమన్నారు. శ్రీ సమర్థులు, ఓ బ్రాహ్మణులారా, వర్షం కురిసేటందుకు నేనొక ఉపాయం చెప్తాను. మీరు ఆచరించేటట్లయితే వర్షం తప్పక కురుస్తుందన్నారు. ఇంకేమి చెప్పండి, ఆచరిస్తాం. మా ప్రాణమాన ధనాలన్నీ కాపాడిన వారవుతారు. తమరెవరో మాకు దైవంలాగా సంకట పరిస్థితులలో తారసపడినారని అందరూ వందనాలు చేశారు. అప్పుడు శ్రీ సమర్థుల్లా గుట్టం వద్దకు తీసుకొని పోయి ఒక బండరాతిపై మారుతిరాయుని రూపాన్ని ఒక బొగ్గుతో గీచారు. దానిపై ఉత్తరీయం కప్పారు. ఓ బ్రాహ్మణులారా, మీరంతా నమ్మక చమకాలతో ఇక్కడ రుద్రాభిషేకం జరపండి అన్నారు. వారంతా ఊర్లోకి పోయి కొన్ని కడవలు, బిందెలు తీసుకుని పరుగున వచ్చారు. కొందరు చెరువులోని నీరు మోసి తెచ్చిస్తుంటే కొందరు నమ్మక చమకాలతో రుద్రాభిషేకం చేశారు. అలాగా మధ్యాహ్నం 12 గంటల వరకు చేసిన తర్వాత నైవేద్యం కావాలి కదా అనే ఆలోచన కలిగింది. శ్రీ సమర్థుల చెంత చేరి, స్వామి, నైవేద్యం ఎలాగా అని ప్రశ్నించారు. శ్రీ సమర్థుల వారు, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, నైవేద్యం చేయండి అని వారి చూపుడు వేలితో ఒక పొద వైపు చూపారు. బ్రాహ్మణులు ఆశ్చర్యంతో పోయి చూచారు. అక్కడ విధములైన పక్వము చేయబడిన పదార్థాలతో నిండిన పెద్ద పెద్ద ఆండాలున్నాయి. సంతోషంతో ఆ స్వామికి నివేదన చేయ నిశ్చయించుకున్నారు. శ్రీ సమర్థులు వచ్చి ఆ బండపైన కప్పిన ఉత్తరీయం తొలగించగా చక్కగా మారుతి ఆకారం ఏర్పడిండుట వారిని నందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వెంటనే మారుతియే శివుడు, శివుడే మారుతి అని వారికి అర్థమైంది. నైవేద్యం చేసి హారతినిచ్చారు. అందరూ ఆనందంగా ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ సమర్థులతో సహా ఒక చెట్టు క్రిందకు చేరి కూర్చుని మారుతి మహిమను చెప్పుకొనిచుండగా కారు మేఘాలు క్రమ్ముకొని వచ్చి కుంభవృష్టి కురిసింది. మబ్బులు చూచి ఇళ్లకు పోవటానికి ఉద్యుక్తులైన బ్రాహ్మణులను ఆ చెట్టు క్రిందనే ఉండమని ఆపి శ్రీ సమర్థులు కూర్చోపెట్టారు. వారు కూర్చున్నంత మేరకు ఒక్క చుక్క వర్షం కూడా పడలేదు. కానీ చుట్టుప్రక్కల ఊర్లన్నీ వర్షం ముంచెత్తింది. కాస్త వర్షం తగ్గిన తర్వాత గ్రామాధికారితో సహా గ్రామస్తులంతా బయలుదేరి వర్షం కురిపించమని ఈ బ్రాహ్మణులను ప్రోత్సహించాము. వర్షం కురిసింది. వీళ్ళు చెరువులోనే చిక్కుపడ్డారేమో. అందరూ పరుగున వచ్చారు. చూడగా బ్రాహ్మణులంతా చెట్టు క్రింద కూర్చుని ఉన్నారు. వాళ్ల మీద ఒక్క చినుకు కూడా పడలేదు. అందరికీ ఆశ్చర్యమే. వారి మధ్యలో దివ్య తేజస్సుతో వెలుగుచున్న శ్రీ సమర్థులను ఆసీనులై ఉన్నారు. గ్రామాధికారి, బ్రాహ్మణోత్తములారా, తమకు సన్మానం చేయవలసి ఉన్నది. భగవంతుని కృపను వర్షరూపంగా మాకు అందించారు. మా పరువు ప్రతిష్టలను కాపాడినారని పొగడెను. అప్పుడు ఆ బ్రాహ్మణులు జరిగినదంతా వివరించి శ్రీ స్వామి వారిని చూపి అంతయు వీరి ప్రసాదమేనని తెలిపినారు. వచ్చిన వారికి ప్రసాదం ఇద్దామని చూస్తే అక్కడ వంట పదార్థాలు, పాత్రలు అన్నీ మాయమైపోయాయి. ఈ సంగతినంతా తెలుసుకుని శ్రీ స్వామి వారిని తమరెవరో మహాత్ములు, సమర్థ సద్గురువులు తమ నామధేయం తెలుపమని కోరగా, శ్రీరాముడే సర్వానికి అధికారి, సమర్థతంతా ఆయనదే అని జయ జయ రఘువీర సమర్థ నినాదం చేసేసరికి కొందరు ఆ స్వామి వారి నినాదం, వారి ఘనత విన్నవారు వీరే శివాజీ గురువులని మహారాష్ట్ర
స్వతంత్ర విముక్తికి మూల సూత్రధారి అయిన రామదాస స్వామి వారిని గుర్తించారు. మరొక్కసారి వారంతా శ్రీ సమర్థుల వారికి సాష్టాంగ వందనాలు చేశారు. శ్రీ సమర్థులు, ఆర్య, తమరు వేద నారాయణులు, భూదేవతలు, మా వద్ద ఏమున్నది? శ్రీరామ ప్రభుని మహిమ జగత్తంతయు నిండి ఉన్నది. ఈ మానవ శరీరం ఎందుకు స్తుతించెదరు అనగా, వారు అట్లు కాదని మేళతాళములతో శ్రీ సమర్థులను, బ్రాహ్మణులను కూడా గ్రామంలోనికి ఉత్సవం వలె తోడుకొని పోయినారు. ఆనాడు ప్రతి ఇంటనూ పండుగ వలె భావించారు. ఆ గ్రామస్తులను కాపాడుటకై అక్కడ మారుతిని ఏర్పాటు చేశానని శ్రీ సమర్థులు చెప్పగా, గ్రామంలో కూడా మఠ మందిరములు ఏర్పాటు చేయుటకై వారు ప్రార్థించారు. తర్వాత అక్కడ మందిరము, మఠము నిర్మింపజేశారు. కోదండరాముని మందిరమందు స్థాపించారు. మఠమందు హనుమంతుని ప్రతిష్ఠించారు. మఠాధిపతిగా కొన్ని సంవత్సరాలు ఉద్ధవ స్వామిని నిర్వహించారు. శ్రీ సమర్థులు కూర్చున్న గుట్టపై నుండి అక్కడ ఏర్పడిన ఆంజనేయ శిలకి నీరు ధారగా పడుట అచ్చటి మహత్యం. అచ్చటి రాళ్లపైన ఒక శ్లోకం లిఖించబడింది. శ్రీరామ భక్త మూలరే ప్రసన్న సానుకూలరే సమర్థ్ తయాగుణే తయా సర్వఠే గణే అని శ్రీ నిత్యానంద యోగీశ్వర్లు విద్యాసాగరునితో పాటు శ్రోత్రులందరికీ తెలిపి జయ జయ రఘువీర సమర్థ అని శ్రీరామ జయ రామ జయ జయ రామ జయనాదము చేయించినారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద స్వస్తి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 22వ అధ్యాయం సంపూర్ణం.